తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పేరుతో ఈరోజు ₹1,00,000 లోపు రుణాన్ని మాఫీ చేయడాన్ని 100కి 100 స్వాగతిస్తూ ఉన్నాం. అయితే గత 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రథసారథి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రైతులకు గత 10 సంవత్సరాలుగా ఏమీ చేయలేదన్నదాన్ని 100కి 100 తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వివిధ నియోజకవర్గాల్లో కానీ వివిధ జిల్లా కేంద్రాల్లో కానీ కూర్చున్నటువంటి అక్కడి ప్రజలు కానీ అక్కడి ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు కూర్చున్న కుర్చీ ఏదైతే ఉందో ఆ వేదిక కానీ గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నది మర్చిపోవద్దన్నది గుర్తెరగాలని గుర్తుంచుకోవాలి. ఎందుకోసమంటే ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే 577 రైతు వేదికల నుంచి మాట్లాడినటువంటి రైతులు అనే ఉద్దేశం ఏదైతే మాట్లాడిండో ఆ 577 రైతు వేదికలను కట్టింది కూడా గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్న విషయం గుర్తుంచుకోవాలా. సేమ్ టైంలో ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరియట్ను కేంద్రంగా చేసుకొని పరిపాలనను సాగిస్తూ ఉందో ఈరోజు రైతు రుణమాఫీ కోసం ఏదైతే వేదిక పెట్టుగా ఉందో ఆ కూర్చున్నటువంటి స్థలం కూడా, ఆ కూర్చున్నటువంటి భవనం కూడా గౌరవ కేసీఆర్ గారు కట్టిందనేది గుర్తెరిగి మసులుకుంటే మంచిదని, ఇల్లు అడగగానే పండుగ కాదని అన్నట్టు గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి గారు మిడిసిపాటు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మిడిసిపాటుతో మాట్లాడడం తగదని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ చిలకమర్తి నరసింహ, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మాజీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్. 9848471446. థ్యాంక్ యూ.